విషయంలో, బడ్జెట్ విషయంలో సినిమాల పరిస్థితి కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవును. సో, ఇప్పుడు ఎగ్జిబిటర్లు అందరూ కూడా ప్రతి సినిమాని మేము ఆపేస్తాము. ప్రాఫిట్స్ లో మాకు ఒక పర్సెంటేజ్ షేరింగ్ ఇస్తేనే థియేటర్లు ఓపెన్ చేస్తామనే స్థాయికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు. అవును. అసలు ప్రతి సినిమా వస్తుందంటారా, రాదంటారా, ఆపేస్తారంటారా? ప్రతి సినిమా ఆపితే సినిమా ఇండస్ట్రీ కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇది చేతగాక ఈ తెలుగు తక్కువ మాటలు మాట్లాడడం ఈ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు ఏందే మీరు ఆపేది నాకు అర్థం కాదు. అంటే మీకు ఇష్టం వచ్చిన లాభాలు వస్తే సినిమా రిలీజ్ చేస్తారు, లేకపోతే ఆపేస్తారా? ఆపేస్తే పోయేదెవరు మీరే. 4 రోజులు లేట్ అవుతుంది సినిమా, ఇంకా మెరుగులు దిద్దుకుంటారు వాళ్ళు. తర్వాత ఏమవుతుంది మీ బతుకులు? ఇలాంటి వేషాలు తెలుగు తక్కువ పనులు చేయొద్దు. ఏదేమైనా పెద్దవారిని పిలిపించుకుని మాట్లాడుకుని చర్చ చేసుకుని మాట్లాడాలి తప్ప మెగా హీరోలు సినిమాలు వచ్చినప్పుడు ఇలాంటి రాద్ధాంతాలు చేస్తున్నారు. కేవలం నాశనం అవ్వడానికి వీళ్ళే సమాధి తవ్వుకుంటున్నారేమో అనిపిస్తుంది. అంటే నాగవంశీ గారు అదే అంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది, సినిమా బాగా రావాలని బాగా ఇన్కమ్ రావాలని కోరుకోవాలి కానీ మీరు అడ్డం పడతామని సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు, ఆపేయండి అని చెప్పేసి ఎగ్జిబిటర్ల గురించి అంటున్నారు. మీరు ఆయనతో ఖచ్చితంగా ఏకీపిస్తున్నా. ఈ ఎగ్జిబిటర్లు వీళ్ళు చేసేటటువంటి ఈ తప్పుడు పనుల వల్ల సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు వీధికి ఎక్కుతున్నారో నాకైతే అర్థం కావట్లా. కూర్చుని మాట్లాడుకోండి, ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవాలి తప్ప ఇష్టానుసారంగా ఆపేస్తాం మేము చేసేస్తాం అంటే అది జరిగే పని కాదు. కాబట్టి మీరు మానవత్వంతో ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు కూడా కోటాను కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నారు, నువ్వు ఆపేస్తానంటే చూస్తూ ఊరుకోరు కదా. కాబట్టి నేనేమంటానంటే అందరూ సమన్వయంతో ముందుకెళ్తే వేళ ప్రపంచ స్థాయిని తాకినటువంటి తెలుగు సినిమాని ఇంత గందరగోళంలో పడేయడం మంచి పద్ధతి కాదేమో అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జనాలు కూడా ఇంతకు ముందు వచ్చినట్టు థియేటర్ వరకు రావట్లేదు. దీనికి టికెట్లు రేట్లు హైగా పెంచడం అని ఒక కారణం అంటున్నారు, అండ్ స్నాక్స్ హైగా పెంచడం అదొక కారణం అంటున్నారు, సినిమాలే బాగలేదు అని కూడా ఇంకో కారణం అంటున్నారు. అంటే మీరు దేంతోని? వాస్తవంగా తెలుగు సినిమాలు నిర్మాణం చాలా తగ్గిపోయింది. పెద్ద హీరోలు సంవత్సరానికి 2 సంవత్సరాలకి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నారు. కాబట్టి ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 6 నెలలు కూడా ఒక సినిమా రిలీజ్ కావట్లేదు. ఇండస్ట్రీ సతికిలు పడిపోతుంది. ఏవో డబ్బింగ్ సినిమాలు అయ్యే వస్తున్నాయి, ఏ వచ్చినా రేట్లు అలానే ఉన్నాయి. రేట్లు కూడా కొంచెం తగ్గించే ఉండాలి. అలాగే స్నాక్స్ విషయంలో ఒక ఫ్యామిలీని తీసుకెళ్ళాలంటే మినిమం 3,000 4,000 డబ్బులుంటే ఒక ఫ్యామిలీ వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి స్నాక్స్ రేట్లు విపరీతంగా పెంచేశారు, కూల్ డ్రింక్ రేట్లు, స్నాక్స్ రేట్లు. కాబట్టి ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ సినిమా టికెట్లు కూడా కంట్రోల్ చేసుకుంటూ చక్కగా తక్కువ బడ్జెట్ పారితోషికాలు తగ్గించుకుని సినిమాలు చేస్తే అందరూ బతికే అవకాశం ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేయండి, పారితోషికాలు తగ్గించుకోండి. ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ దేదీవ్యమానంగా ప్రపంచ సినిమా స్థాయిని అందుకునే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు సంవత్సరానికో 5 సంవత్సరాలకో సినిమా చేస్తే చతికిలు పడిపోయి తెలుగు సినిమా చచ్చిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఆలోచించి అందరూ కూర్చొని నిర్ణయం తీసుకుని మంచి సినిమాలు చేయండి, తెలుగు సినిమాలు చేయండి, తక్కువ బడ్జెట్తో చేయండి, పారితోషికాలు తగ్గించండి. హీరోలు పెద్ద పెద్ద వాళ్ళు తగ్గించి ఆ సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా టికెట్ రేట్లు కానీ, స్నాక్స్ రేట్లు కానీ, కూల్ డ్రింక్ రేట్లు కానీ ఉండే విధంగా మీరందరూ కలిసికట్టుగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తే అద్భుతమైన విజయాలు సాధించవచ్చు.